అందరూ బాగున్నారా? కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. కనుక చూడండి, దావీదు తన ప్రాణంతో తాను ఒక మంచి మాట చెప్పుకుంటున్నాడు. తన మనసుతో, తన ప్రాణంతో, తన యొక్క ఆలోచన, నా ప్రాణమా నువ్వు వేళ కుంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. కనుక చూడపోయారా, దావీదు చూడపోయా తన ప్రాణంతో ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు, ఎందుకు కుంగిపోతున్నావు? చాలామంది పేరు చూడండి, దేవుని కార్యాల గురించి చాలామంది కుంగిపోతారు. దేవుడు ఇంకా మా జీవితంలో మాకు కార్యం చేయట్లేదంటే ఇంకా కనుక చూడండి, చాలా తొందరపాటు కలిగి ఉంటారు. తొందరగా కార్యాలు జరిగిపోవాలి, అనుకున్నట్టు అయిపోవాలి, ఏది తలంచితే అది మనకి అయిపోవాలి దేవుల్లో మనం అని పేర చాలా తొందరపడిపోతాం చాలామంది. కనుక దావీదు కూడా పేర తొందరపాటు కలిగినప్పుడు, ఆయన కార్యము కాలేదని కుంగిపోయినప్పుడు ఆయన తన ప్రాణంతో చెప్పుకున్న మాటలు మాట, నా ప్రాణమా నువ్వు ఎలా కుంగి ఉన్నావు, నాలో నీవు ఎందుకు తొందరపడుతున్నావు? కనుక చూడండి, దేవుని యందు నిరీక్షణ అంటే నమ్మకమును, దాంట్లో పేర చూడండి, కొంతకాలము నువ్వు వేసి ఉండు అని అర్థం. నిరీక్షణ ఆధారం అంటే, నిరీక్షణ అంటే కొంతకాలం ఇంకా నువ్వు పట్టు అని అర్థం. కనుక చూడండి, చాలామంది చూడపోయారా, ప్రభునందు చూడపోయారా, చాలామంది కంగారు, ఎంతో ఆదురత ఎన్ని కూడా పేర మనం కలిగి ఉంటాం. కానీ దేవుల్లో నెమ్మది కలిగి, నిదానం కలిగి, దేవుని యొక్క చిత్తం ఎరిగి, దేవుని యొక్క మాట ఎరిగి, దేవుని యొక్క పేర దర్శనం మనం పట్టుకుని ప్రభు చూడపేరా మనకి ఎంత సమయాన్ని కాలాన్ని మనకి ఇచ్చాడో చూడపేరా, దాన్ని మనం చాలామంది పేర మర్చిపోతారు. మనం ప్రార్థన చేస్తున్నాం కదా, మనం బైబిల్ చదువుతున్నాం కదా, మనం దేవుడిని నమ్ముకున్నాం కదా, మనం దేవుని కోసం ఎన్నో మనం మానేసాం కదా, దేవుడు మనకు ఎందుకు కార్యాలు చేయడు అండి? కనుక పేర తొందరపాటు మనం కలిగి ఉంటామండి మనం. కానీ కనుక చూడపేర ఇక్కడ ఇంకో మాట, 44వ అధ్యాయంలో ఒక మాట, ఇరవై 21 వచనాలు చదువుకుందాం. నా దేవుని నామమును మేము మరచి ఉన్న ఎడల, అన్ని దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల, హృదయం రహస్యములు వెలిగిన దేవుడు ఆ సంగతిని చూడండి పరిశోధించక మాన. కనుక చూడండి ఇక్కడ, కనుక మా దేవుడు కనుక మేము మర్చిపోయి ఉన్న ఎడల, రెండవదిగా
అన్ని దేవత అంటే ఆచారాలు తట్టిపోయారు. ఆచారాలండి, ఆచారాల పేర చాలామంది ఆచారాల పేర మానరండి. కనుక పేర చూడండి, చిన్న చిన్న ఆడే పేర వాటి చూడండి పేర చాలామంది మానుకోలేదు. రహస్యంగా అయినప్పుడు కూడా, వారు చేయిపోయినప్పుడు కూడా చూడండి పేర. కనుక ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళా నేను. మారోజు పొందిన వాళ్ళే, మారోజు పొందారు, దేవుడు మాట్లాడే అనుభవం కలిగిన వాళ్ళు, దేవునందు నమ్మకమైనటువంటి వారు, భయభక్తులు కలిగినటువంటి వారే వాళ్ళు. కనుక చూడండి, అలా అబ్బాయి చూడండి తలకబోసి కొత్త బట్టలు వేశారు. ఏమి ఆడంబరం ఏమి చేయిపోయినప్పటికి కూడా, ఇదేంటమ్మా ఇవాళ తలకబోసి కొత్త బట్టలు వేశారంటే, ఇవాళ తలకపోసారంటే మనం ఎప్పుడు పోసుకుంటాం తలక? మనం ఎప్పుడు తలక పోసుకుంటాం? మనం తలక ఎప్పుడు పోసుకుంటాం? లేదు, పిల్లలు ఏదైనా బురదలో డొల్లాడినప్పుడు తలకప్పటికప్పుడు కావాలి తలక మొత్తం ఎత్తున తొమ్మేస్తున్నారు, పూసేసుకున్నారని. కానీ కొత్త బట్టలు కట్టం. కనుక ఎవరో ఒకరు చెప్తారుగా, పక్కన ఒక ఇవాళ పుట్టినరోజు అండి వాళ్ళని చెప్తుంది. ఏమీ చేయలేదు నాన్నగారు, ఊరికాడికి బట్టలు వేసామంతే. కనుక పేర చూడండి, దేవుడు పేర చూస్తాడు పేర అన్నీ కూడా. రేపొద్దు వేసుకోవచ్చుగా, లేకపోతే ఎల్లుండి వేసుకోవచ్చుగా, ముందు వేసుకోవచ్చుగా అండి. ఎందుకంటే రోజు తప్పకూడదు. కనుక పేరు చూడండి, అన్ని దేవతలు అంటే పేరు అన్ని దేవతలు తట్టుకెళ్ళి అక్కడ ఆచారమే ఒక దేవత, ఆచారమే ఒక దేవత, ఒక దేవత. కనుక చూడండి పేరా, నేను అన్నా ఎందుకమ్మా ఆ రోజు పొందారు, దేవుడి మాట అనుభవం కలిగి ఉన్నారు, దేవుడి క్రియలు చేస్తున్నారు, ఈ బుద్ధిహీనత, చేవంత బుద్ధిహీనత ఎందుకు మీకు? కనుక పేర చూడండి, ఎందుకు ఈ బుద్ధిహీనత కూతులో? దేవుని కోపం ముట్టించుకారు ఎందుకమ్మా? కనుక పేర చూడండి, చాలా బాధ కలిగిందండి. అలాగే పేర చూడండి, చాలామంది పేర దొంగ ఆచారాలు చూడండి పేర ఆచారాలు పానీరండి. ఏదో ఒక రకంగా ఆ రోజు చూడపోయారా 10 సార్లు అని చెప్తారు. అసలు పుట్టినరోజును జ్ఞాపకం చేసుకోవద్దని, అసలు దినం గురించి ఆలోచించవద్దని బైబిల్ తడెత్తే దాన్ని 10 సార్లు. నేను ఈరోజు పుట్టాను, ఈరోజే పుట్టా, అటు అన్న పని బాగలేదు, ఈరోజే నా పుట్టినరోజు. కనుక పేరు ఎందుకంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, కనుక నా దేవుణ్ణి మరిచి అన్ని ఆచారాలు తట్టు తిరిగినప్పుడు చూడండి పేర హృదయ రహస్యాలు రెండో దేవుడి సంగతి పరిశీలించక మాట్లాడా మానడు పేర. కనుక పేర అందుకే చూడండి, ఇక్కడ దావీదు చూడండి పేర తన ప్రాణంతో తాను నెమ్మదిపరుచుకుంటున్నాడు. నా ప్రాణమా ఎందుకు నువ్వు కుంగు ఉన్నావు, ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? దేవుడు నమ్ముకున్నావు నువ్వు, కనుక దేవుని యొక్క నీతిని నువ్వు పాటిస్తున్నావు, కనుక నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, కనుక దేవుని నువ్వు భయభక్తిగా నువ్వు ఉన్నావు, ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? ఆయనందు నువ్వు నిరీక్షణ కలిగి, దేవుని అందు చూడ నువ్వు నిరీక్షణ కలిగి నువ్వు ఉండు, ఆయనందును చూడ నువ్వు ఆశపడి నువ్వు ఉండు అని పేర తన ప్రాణంతో తాను చెప్పుకున్నాడు పేర. ఎప్పుడైనా పేర మన ప్రాణాలు ఎప్పుడైనా మనం దాన్ని చూడండి పేర నా ప్రాణం అనేది ఎప్పుడైనా ప్రాణం చెప్పుకున్నావా? ఒకసారి మనం పరిచయం చేసుకోవాలి పేర. మన ప్రాణం తొందరపడినప్పుడు కూడా, కంగారు పడినప్పుడు కూడా ఎందుకు కంగారు పడుతున్నావు? దేవుని నమ్ముకోలేదా? దొంగతనాలు చేసేవామన్నా? దేవునికి ఇతరమైన కార్యాలను చేసావా? ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు?
కనుక చూడండి, దేవుని మీద నమ్మకం లేని వారు అంటే దేవుని మీద నమ్మకం, దేవుడిని నమ్మటువంటి అర్థమండి. దేవుని నమ్మలేని వారు, నమ్మకం లేని వారు, దేవుని పేర నమ్మకం కలిగినటువంటి వారు కనుక పేర అన్ని దేవత అన్యాచారాలు నమ్ముకుంటారండి. ఒకసారి ఒక ఆయన నన్ను, అయ్యా నేను ఇల్లు కట్టుకున్నాను ప్రార్థన ద్వారా అన్నానికి ఆకేశాడు. నేను చెప్పాను, అయ్యా నీదిగో నేను వస్తే కనుక నువ్వేమీ ఆచారాలు చేయొద్దు, నేను ప్రార్థన చేసి వస్తాను, దేవుడు నీకు కార్యం చేస్తాడు. లేదు నువ్వు ఆచారాలు చేసుకున్న పడమైతే కనుక నువ్వు చేసుకో, ఇంకెవరైనా తీసుకొచ్చి ప్రార్థన చేయించుకో, నేనైతే రాను అని పేర నేను చెప్పానండి. కనుక పేర చూడండి పేర సరిగా నేను ఎటువంటి ఏమి చేయనండి, మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు. కనుక పేర నేను వెళ్ళి ఎంతో హృదయపూర్వకంగా నేను, ప్రభా బిడ్డ ఇల్లు కట్టుకున్నాడయ్యా, ఇది కావాల్సిన మెటీరియల్ అన్నీ డబ్బును కూడా అంతా నువ్వు సమకూర్చి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ యొక్క గృహాన్ని నువ్వు కట్టించేటట్టు చేయి ప్రభా, నేను హృదయపూర్వకంగా నేను ప్రార్థన వచ్చానండి. సాయంత్రం పేర మళ్ళీ ఎదుగు పని ఉన్నట్టు వెళ్తే అండి శుభ్రంగా దానికి మామిడాకులు, కొబ్బరి బండాలు అన్నీ చూడపేర కట్టి ఉండేయండి అండి. కనుక పేర ఈ రోజుకి ఆ ఇంటి ప్లాస్టింగ్ అవ్వలేదండి, అట్నే ఉంది ఇల్లు. అది దగ్గర సుమారు పేర 15 సంవత్సరాలు అయిపోతుంది దగ్గర ఇల్లు కట్టి. ఎందుకని చెప్పండి పేర, ఎందుకని చెప్పదేమంటే దేవుడు మాకు కార్యం చేయట్లేదు, మాకు కలిసి రావట్లేదు, ఇల్లుకి మేము ఏ పని చేసుకోలేకపోతున్నాం. ఎందుకని చూడండి పేర, చూడండి మరి కొబ్బరి బండాల మీద, చిబురు గట్టల మీద, కనుక కుంకుమ బొట్ల మీద, మామిడాకుల మీద ఆచున్నప్పుడు ఆటనే పెట్టి చేసుకోవాలి, ఇక ప్రార్థన అక్కర్లేదు ఇంకా. కనుక పేర ఎందుకంటే హృదయ రహస్యాలు దేవుడి పేర అన్నీ కూడా మనకు ఒక కార్యం చేయాలంటే పేర దేవుడు ఎంతో పరిశీలిస్తాడు. డాక్టర్ గారి పేరు ఒక ట్యాబ్లెట్ మాకు రాయాలంటే ఎన్నో తన ముందు కొన్ని పరీక్షలు రాస్తాడు. కొన్ని పరీక్షలు రాసి ఒక ఇంజెక్షన్ చేయాలంటే చూడపేరా, కనుక ఒకసారి ఒక ఇంజెక్షన్ చేయాలంటే నాకు ఇంజెక్షన్ చేసి కొద్దిగా ఎక్కించి చేసి దాని చుట్టూరు పెన్నెట్టు గీసి అండి, ఎక్కడ చేసి అక్కడ పెన్నెట్టు గీసి 5 నిమిషాల తర్వాత ఆగిన తర్వాత చూసి అప్పుడు ఆ ఇంజెక్షన్ చేశారు. ఎందుకని ఇంజెక్షన్ పడద్దా లేదా, ఒకవేళ ఎఫెక్ట్ అవుతే అని ముందు ఆ ఇంజెక్షన్ చేసి అది చేసిన కాడ పెన్నబెట్టి గీసి వెళ్ళారన్నమాట. ఏంటంటే పరిచయం చేస్తున్నామంటే మీకు ఒక ఇంజెక్షన్ మీకు ఎఫెక్ట్ అవుతుంది ఒకవేళ మీకు. కనుక పేరు అలా దేవుడు కూడా చూడండి పేరా, మన పక్షాన్ని చూడండి ఒక కార్యం చేయాలంటే మన నీతిని చూడండి పేరా దేవుడు పరిశీలన చేస్తాడు. నా యందు ఎంతమంది ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు, నా నీతి ఎంతవరకు పాటిస్తున్నారు, నా యందు ఎంత నమ్మకంగా ఉన్నారు, నా పట్ల ఎంత నమ్మకంగా ఉన్నారు, కనుక పేరా దేవుడికి ఇచ్చే ఎంత నమ్మకంగా ఉన్నారు, దేవుడి పట్ల పేర ఎంత ఇదిగా ఉన్నారో చూడపేరా, అన్నీ కూడా దేవుడు పరిశీలన చేస్తాడు. అదే రాశాడు అక్కడ, అంతరంగాలు చూడపేరా దేవుడు పరిశీలించే దేవుడు. ఒకసారి ఆ మాట చదువుదాం, ఒక్క మాట కింద మాట చదువుదాం, ఒకసారి 21వ వచనం చదువుదాం. హృదయ రహస్యాలు పెరిగిన దేవుడు ఆ సంగతిని చూడ పరిశీలన మాన కనుక చూడ ఖచ్చితంగా ఆయన నిన్ను పరిశీలిస్తాడండి. అడిగావు మంచిగా, దేవుణ్ణి అడిగావు, ప్రభాని అడిగావు. ఒక ప్రవక్త దగ్గరికి చూడండి పేర, రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో అవుతున్న పేర మడుని చదివితే చూడండి ఒక చావుకుని భార్య ఎలీషా వద్దకు వచ్చింది. కనుక మరి ఎలీషా వద్దకు వచ్చి అందరూ, ప్రభు అయ్యా నా తండ్రి ఇదిగో నీ కింద చేసినటువంటి నాకు పనిముడు చనిపోయాడు, మా నగద కొన్ని అప్పులు ఉన్నాయి, మరి కనుక నా అప్పుల వారు చూడండి నా 2 కుమారులు తీసుకుపోతున్నారు, కనుక నా పరిస్థితి ఏంటి నాయన అని
ఎలిషాకి మొరబెట్టుకుంది వచ్చి, నా అప్పుల వారి సంగతి ఏంటి ఆయన, నా ఇద్దరు కుమారులు తీసుకెళ్ళిపోతున్నారు, మరి నా ఇల్లుని వాడా అని కనుక పేర ఆయన పరిశీలన చేసినప్పుడు అయినప్పుడు ఆయన అన్నాడు, అమ్మ ఏంటి కనుక నీకు ఎంత తప్పు ఉందమ్మా, లేకపోతే కనుక ఎవరు తిరుతారమ్మా, ఎన్నిగా అక్కడ నేను చెప్పలా, ఎవరు చెప్పండి అక్కడ మొదటగా చూడపోయారా నీ ఇంట్లో ఏముందో, 2 రాజుల గ్రంథము కనుక పేర 4వ అధ్యాయము నీ అమ్మ అసలు మొదటగా నీ ఇంట్లో ఏముందో నాకు మొదటగా చెప్పమ్మా అన్నాడు. నీ ఇంట్లో ఏముంది, కనుక నీ బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, కనుక నీ దగ్గర ఎంత బంగారం ఉంది, కనుక పేర నువ్వు ఎంత సంపాదించావు, కనుక అసలు ఏముంది నీకు. కనుక పేర ఆమె చెప్పింది, అయ్యా నా ఇంట్లో ఒక చిన్న నూనె పొడి తప్ప, దాంట్లో కూడా కొంచెమే నూనె ఉంది, అది తప్ప నా ఇంట్లో ఏమీ లేదు నా ఏలిన వాడా అని చెప్పింది. నా ఇంట్లో ఏమీ లేదు, ఒక నూనె కొండ మాత్రమే ఉంది, దాంట్లో కూడా ఒక్క చేరడు నూనె మాత్రమే దాంట్లో ఉందయ్యా, అంత మించిన ఇంట్లో ఏమీ లేదని చెప్పింది. యథార్థంగా పేర కనుక ఎంతో నమ్మకంగా పేర ఏమి చూడపేర దాచుకోకుండా చెప్పిందండి, ఏమి దాచుకోకుండా ఉన్నదన్నట్టుగా చెప్పింది. అప్పుడు అన్నాడు, అమ్మా నీ వెళ్ళిపోయి కనుక ఇరుగు పొరుగు వారు కొండలన్నీ పోగేసి ఎరువు తీసుకొచ్చి ఆ కొండలన్నా ఈ నూనె పోయేమ్మా అన్నాడు. చేడే ఉంది, చేడ ఏ కొండలోకి వస్తుంది, ఆ కొండలోనే కూతుంది, ఆ కొండలోనే తీసుకెళ్ళి ఏ కొండలో పోయాని ఎదురడిగిందండి, అడగలేదు పేరా. ఆ ప్రవక్త చెప్పిన ప్రకారం వెళ్ళి ఆ కొండలన్నీ పోగేసుకొచ్చి ఆ నూనె పోయడం ప్రారంభించింది. దీంట్లో చేడే ఉంది కానీ కుండలన్నీ నిండిపోతున్నాయి, దాంట్లో చేడ అట్టాగా ఉంది ఆ నూనె, కానీ ఎరువు తెచ్చిన కుండలు మొత్తం అన్నీ కొన్ని నిండిపోతున్నాయి పేర, ఏమి కాళ్ళేవు అన్నీ నిండిపోయి మళ్ళీ వచ్చాయా నా ఏలువాడ, అసలు ఎక్కడా కూడా పొరిగల్లో కూడా ఏ కుండలు కూడా లేవునైనా మొత్తం కుండలన్నీ నింపిపెచ్చామని చెప్పింది. ఇంకేమి లేవమ్మా, ఇంకా కూరదాకలు గుగ్గిళ్ళు పుట్టి గాసులు ఏమైనా ఉన్నాయా, అన్నీ పోసేసాం, మొత్తం నిండిపోయినాయ్యా. చాలా సంతోషం, వెళ్ళి నువ్వు వాటిని అమ్మి నీ అప్పు తీర్చుకోమన్నాడు. అన్నులంతా కూడా అమ్మి కనుక నువ్వు అప్పులోడికి అప్పు కట్టేయమ్మా అన్నాడు. గొప్ప కార్యం చూడిపోయారు, ఆ గొప్ప కార్యం అది. మనమైతే ఎన్నో ప్రశ్న అంత కూర్చోమంటే ఎందుకు కూర్చోవాలి, ఇక్కడే కూర్చోవాలా, ఆ ఎత్తుకుండా అక్కడ కూర్చోకూడదా, ఆ ఫ్యాన్ కింద కూర్చోకూడదా, లేదా ఏసీ కాకుండా కూర్చోకూడదా, ఇక్కడే కూర్చోవాలా, ఎన్నో ప్రశ్నలు. కూర్చోమ్మా, ఇలా నుంచోపోతే ఇప్పుడు ఏమైంది, కసేపు నుంచోకూడదా, ఎన్నో రకరకాలు అడుగుతాం మనం. తెల్లబట్టలు కట్టుకోండి అమ్మ అంటే తెల్లబట్టలు కట్టుకోవాలా, హృదయం మంచిది కావాలి, హృదయం తెల్లకుండా కానీ బట్టలకి ఏముంది, హృదయం తెల్లగా ఉంటే మనం తెల్లబట్టలే కడతాం అండి. హృదయం తెల్లగా ఉన్నప్పుడు ఏం కడతాం, మనం ఏం కడతామమ్మా, హృదయం తెల్లగా ఉందనుకో, ఆ తెల్లకుండా దాని మీద తెల్లకుండా మీద మసిరేస్తామా, చెప్పు మసిరేస్తామా, తెల్లకుండా దాని మీద తెల్లబట్టలే కడతాం. హృదయం ఎట్టుంది, హృదయం నల్లగా ఉంది కనుక హృదయం నల్లగా ఉంది కాబట్టి వేస్తామంటే ఇక నల్లబట్టలు కడతాం. 100 సార్లు చెప్పు, 1000 సార్లు చెప్పు, 100 కాజెట్లో మాట్లాడు, ఎన్నిసార్లు బోధించు, చర్చకొచ్చేవాడు మాత్రము నల్లబట్టలే నల్లబట్టలే నల్లబట్టలే. కనుక పేర ప్రభు చెప్పాడు, ఏమని చెప్పాడంటే తెల్ల బట్టలు కట్టుకోండి, తెల్ల బట్టలు కట్టినప్పుడు మీకు ఎంతో గౌరవం వస్తుంది అన్నాడు. ఎవరో చెప్పిన దేవుడే చెప్పిన మాట అది. ఏ రోజైతే మీరు తెల్ల బట్టలు కట్టుకుంటారో కనుక ఆ రోజున పేర మీరు గౌరవంగా బతుకుతారు, కనుక నీకు గౌరవం వస్తుంది, నీకు ఇలువ వస్తుంది అండి.
నువ్వు తెల్ల బట్టలు కట్టుకెళ్తే ఎవడైనా కింద కూర్చోమంటాడా? కూర్చోమంటారా? ఒకవేళ మనం కూర్చున్నా ఏమంటారు? అమ్మమ్మ కూర్చోమాకు, అయ్యో నీ తెల్ల బట్టలు కట్టుకొస్తే మసుకుంటూ తమ్మంటారా? అమ్మమ్మ తామాకు ఎందుకు తెల్ల బట్టలు మసి అయిపోతాయి, ఆ కొండవతలు పడి గ్యాస్ మీద కొండలతాము. గౌరవిస్తారు పేరా అని దేవుడు చెప్పిన మాట పేరా మనకు అది. అందుకని చూడండి, ఇక్కడ దావీదు పేర తన ప్రాణంతో నువ్వు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండుము అంటే కొంతకాలము నువ్వు ఓపిక పట్టి ఉండు, ప్రార్థన చేసుకో. ఎందుకు నా ప్రాణమా నువ్వు తొందరపడుతున్నావు? ఎందుకు నా ప్రాణమా నువ్వు నీలో నువ్వు కుంగిపోతున్నావు? కారణం ఏంటి? ఎందుకు కుంగిపోతున్నావు అని పేర తనకు కలిగినటువంటి వ్యాధుల గురించి తన ప్రాణంతో తానే చూడపేరా బోధన చేసుకుంటున్నాడు దావీదు. మనమైతే అలా చెప్పి ముక్కు చెవుడు అమ్మా కట్టాలండి మాకేనమ్మా, దేవుని నమ్ముకున్నాం, ఎందుకు చర్చికి వెళ్తున్నాం, శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన, 3 నెలలకు 3 రోజులు ప్రార్థన, అక్కడే పడుకుంటున్నాం శుభ్రంగా. అయినా ఎందుకు మా కట్టాలు తీరలా, మా అప్పులు తీరలా, మా తెప్పలు తీరలా, మాకేమి తీరలా, మా బాధలు, మా ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి, ఇంకా పెరిగిపోతాయి. కనుక పేర చూడండి పేరా, ఎప్పుడు కూడా పేరా మనం బైబిల్ చెప్తాం, రాజుల నమ్ముడు కంటే మనుషులను నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుము. ఎందుకంటే పేరా ఏ దిక్కున సహాయం చేయగలవాడు ఆయనేనండి అండి. ఏ దిక్కున సహాయం చేసేవాడు ఆయనే. అది కూడా ఆయన చెప్తున్నాడు, నా ప్రాణమా నువ్వు యెహోవాను స్తుతించమ్మా, ప్రార్థించమ్మా అని. చాలా పేరు మనం మనుషుల్ని ఆశ్రయిస్తాం, మనం మనుషులు చెప్పుకుంటాం మనం కష్టాలు బాధలు, దేవుడికి చెప్పుకోవాలి మన కష్టాలు బాధలు ఇరుకుల ఇబ్బందులు ఆయన. కనుక పేర దేవుడు అప్పుడు భారమైనటువంటి కష్టాన్ని దేవుడితో స్వల్పంగా తక్కువగా తగ్గిస్తాడు పేర, తక్కువగా తగ్గిస్తాడు. కనుక అందుకని చిన్నదానికి ఎప్పుడు మనం ఉక్కుపడకూడదు. దేవుడు అన్నాడు, ఈ చిన్నదానికి తగలపోతే నీ వెనకాల ఈ పెద్ద తప్పును అన్నాడు. ఈ చిన్నదాంతో తప్పించబడ్డది, ఈ చిన్న దెబ్బని తగలపోతే నీ వెనకాల ఇంకా పెద్ద దెబ్బ ఉంది అండి. కనుక మరి చిన్న దెబ్బగా బాధపడుతున్నావు, వెనకాల పెద్దదో ఇది తగలపోతే అది పెద్దది ఉంది. కనుక మరి పెద్దని తట్టుకుంటావా? కనుక అందుకే చిన్న దెబ్బని కొట్టి ఆ పెద్ద దెబ్బని తప్పించామన్నాడు దేవుడు. ఎందుకంటే చెప్పడం పేర మనం ప్రార్థన చేసుకోబట్టి దేవుడు మాకు చిన్న దాన్ని పెట్టి పెద్దదాన్ని తప్పిస్తాడు. మనం ఏం చేస్తాం, ఈ చిన్నది కూడా ఎందుకు రావాలి, నాకు ఈ రంప ఎందుకు పట్టాలి, దగ్గు ఎందుకు రావాలి, నాకు ఈ జ్వరం ఎందుకు రావాలి, లేకపోతే అదెందుకు రావాలి, ఇదెందుకు రావాలి, మనం అనేక దీర్ఘపరిచలు చేస్తూ ఉంటాం. దీర్ఘపరిచలు చేస్తాం. కనుక పేర అండి చాలామంది పరిశీలన చేసిన కూడా ఉన్నారు పేర మా అన్నీ కూడా. అందుకని పేర మనం ఎప్పుడు కూడా పేర మన ప్రాణంతో మనం ఎప్పుడు కూడా ఏం చెప్పండి, కుంగిపోకూడదు పేర, కుంగిపోయేలాగా పేర మనం ఎప్పుడు కూడా ఉండకూడదు పేర మనం. అందుకని ఆయన హృదయ రహస్యాలు కలిగిన దేవుడు కనుక వీటిని తప్పకోకుండా పరిశీలిస్తాడు. అందుకని చూడండి పేర ప్రభు సన్నిధిలో చూడండి, కనుక ఆయనందు చూడండి నిరీక్షణ కలిగి ఉండుము అని. కనుక ఆయన చూడండి చక్కగా మాటలు చెప్తున్నాడు మనం. కనుక ఎందుకంటే చూడపేరా మనం కనుక మనుషులు చూడండి చేసే పనులు పేర ఎవరికి కనిపించవండి. దేవునికి హితమైన వ్యతిరేకమైన కార్యాలు ఎవరికి కనిపించవు. ఇదేమైనా కనిపిస్తాయా? కనిపించవు. ప్రార్థన చేయలేనటువంటి
ప్రార్థన చేస్తున్నారో చేయలేదో బయట వాళ్ళకి కనిపిస్తుందా? దేవుడు కనిపిస్తుంది. ఎవరు ప్రార్థన చేస్తున్నారో, ఎవరు ప్రార్థన చేయట్లేదో, ఎవరింట్లో ప్రార్థన ఉందో, ఎవరింట్లో ప్రార్థన లేదో, ఎవరింట్లో భయభక్తిగా జీవిస్తున్నారో, ఎవరు దేవుని నమ్మకంగా ఉన్నారో, విశ్వాసంగా ఉన్నారో, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క కృపను పాటిస్తున్నారో. కనుక అన్నీ కూడా చూడండి, దేవుడు అన్నీ కూడా సమస్తాన్ని చూడండి దేవుడు పరిశీలిస్తాడు. మనకి ఒకసారి పరిశీలించకపోయినా దేవుడి పేరు ఒక కార్యం గురించి వాగినప్పుడు అప్పుడు దేవుడు పరిశీలన చేస్తాడు. అప్పుడేం చూడ దేవుడు మన ప్రభావాన్ని అడిగినప్పుడు అప్పుడు దేవుడు పరిశీలన చేస్తాడు, ఎంతవరకు అయితే నమ్మకంగా ఉన్నాడు అని. అండి, ఎంతవరకు అయితే నమ్మకంగా ఉంటాడు? ఒక ఆయన కోసం ప్రభా ఈ బలంగా తీసేయని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఈ బిడ్డ బలంతో బాధపడి తీసే ప్రభు అంటే ఎందుకు ఆయన కోసం ప్రార్థన చేస్తున్నావు? ఆయన తిరుగుబాటు చేస్తాడా బాబు? ఎందుకు ఆయన కోసం చేస్తున్నాడు దేవుడు? ఎందుకు ఆయన కోసం ప్రయాసపడుతున్నాడు? అతను తిరుగుబాటుదారుడు, నీ మీద నా మీద కూడా తిరుగుబాటు చేస్తాడు. దేవుడి మీద తిరుగుబాటు చేస్తాడా అండి? నా మీద తిరుగుబాటు చేస్తా, దేవుడి మీద దేవుడి మీద కూడా తిరుగుబాటు చేస్తాడు. ఏమంటాడు చెప్పండి? మహారాజు పొందినోడు ఏమంటాడు? మీ అయ్య గారు. ఇక్కడ మహారాజు పొందినోడు ఏమంటాడు చెప్పండి? ఇక్కడ మహారాజు పొందినోడు మీ అయ్య గారు. మీ అయ్యగారు అప్పుడు అలా చేశాడు, ఇప్పుడు ఇలా చేశాడు. మరి నువ్వెవడో అయ్యగారువే? నీకే అయ్యగారు నీకు? కనుక పేరా చూడండి పేరా, ఎందుకంటే ఎన్నో విషయాలు దేవుడు చెప్పిన విషయాలు చూడండి పేరా. అయినప్పుడు కూడా పేరా మేము ప్రార్థించాం, ప్రభా ఈ కారును చేయాలి అని. ఆ కారుని బట్టి నేను నమ్మకం ఉంటాడేమోనని. ఇప్పుడు మాత్రం ఏం వ్యక్తి అంటున్నాడు? దేవుని ఎదిరించి పేరా, దేవుని ఎదిరించి, దేవుడి సంఘాన్ని ఎదిరించి బయటికి వెళ్ళి ఏం వ్యక్తి అన్నాడు చెప్పండి? సైకిల్ మీద తిరుగుతున్నాడు ఇప్పుడు అండి. సైకిల్ మీద బండి కూడా సైకిల్ మీద తిరుగుతున్నాడు అండి. ఏమన్నా పిక్తున్నాడో చెప్పండి? ఏమన్నా వర్దిలిపోయారా? ఏమన్నా? కనుక చూడపోయారా, అందుకే చూడపోయారా, మనం దేవుని ఎందుకు పేరా నిరీక్షణ కలిగి మనం ఉండాలి. ఏమైనప్పుడు కూడా నా తండ్రి, ఏ భక్తుడి పేరా చూడండి, అంతా పోయినా అన్నీ పోయినప్పుడు కూడా చూడండి, కనుక ఒళ్ళంతా కూడా గాయాలు పడినప్పుడు కూడా, కుక్కలు వచ్చి తన ఈపు నాకినప్పుడు కూడా, ఆయన బూడిదలో కూర్చుని బూడిద పోసుకుని చిలబెక్కుని గీక్కున్నప్పుడు కూడా, కనుక నా శరీరమంతా పోయినా సరే నేను నా ఎముకలతో దేవుని నేను ఏమంటాడు చెప్పండి? నా శరీరం అంతా ఊడిపోయినప్పుడు కూడా, నా శరీరం అంతా ఊడు ముక్కలు అయి పడిపోయినా నా ఎముకలతో దేవుని నేను స్తుతిస్తాను అన్నాడు భక్తుడు. ఆ ఎముకలు ఉన్నాయి, ఎముకలు గట్టిగా ఉన్నాయి, కనుక శరీరంతో కురుకులు పడినప్పుడు కూడా నా ఎముకలతో దేవుని నేను స్తుతిస్తా తప్ప నా దేవుని యొక్క న్యాయ విధిని నేను మాత్రం ఇచ్చిపెట్టినాయా అన్నాడు వాళ్ళ చేతులతో. అలాంటి పేరు మనసత్వం మనకు ఉంటుందా? ఏమన్నా ఏమైనా ఎముకలతో నేను స్తుతిస్తానయ్యా. కనుక పేరా ఇచ్చినవాడు నువ్వే, తీసుకునేవాడు నువ్వే, ఆరోగ్యవంతులు ఉంచేవాడు నువ్వే, లేకపోతే అనారోగ్యంగా చేసేవాడు కూడా నువ్వే, కనుక నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వే నాయన అని అండి. అది యథార్థంగా పేర బతికాడు కాబట్టి, ఆయన దేవుడు నమ్మకన్నాడు కాబట్టి మూడంతలుగా దేవుడు ఆయన దీవించాడండి. మళ్ళా పేర చూడండి, తన ఆస్తిని మూడంతలుగా చేశాడు, ఆరోగ్యవంతునిగా చేశాడు, బిడ్డలు ఇచ్చాడు. కానీ పేర చూడండి, రకరకాలుగా ఆయనకు అన్నీ కూడా దేవుడు ఇచ్చాడండి. ఎందుకని? నమ్మకం ఉన్నాడు. కొద్ది దినాలే కష్టపడ్డాడు, కొద్ది దినాలే పేర కష్టాలు పడ్డాడు, కొన్ని దినాలే చూడండి వేదన పడ్డాడు. ఎందుకని? ఆయన ఏదైనప్పుడు కూడా దేవుని యొక్క న్యాయ విధిని ఆయన విడిచిపెట్టలేదు. ఆయన మన ఊరికే ఒక కారం చేయకపోతే అనుకోకపోతే అప్పుడే పడిపోతాం. చేసేవాళ్ళ ప్రార్థన శనివారం ఆటికి కొంచెం పడుకోండి. ఏం చేశాడు దేవుడు మనకి? చేసి అన్నీ మర్చిపోతాం పేర, మనం తిన్నంత మర్చిపోతాం. ఆ రోజు పెట్టకపోతే ఆ రోజునే ఏం పెట్టావులేక. కనుక పేర మనుషుడు పేర అన్నట్టుగా పేర దేవుడిని పేర మనం అంటే సరిపోదు పేర. మనం
ఏమి చేయకపోయినా ఆయన చేసిన ఎన్నో మన జీవితంలో చేసిన ఎన్నో కార్యాలు ఉన్నాయి. వాటిని మనం దేవుని దగ్గర గుర్తుపెట్టుకోవాలి. ప్రభువా, ఎన్నో నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశావు, ఇప్పుడు దాకా నేను బ్రతికానంటే అది నీ కృపే, ఇప్పుడు దాకా లోకంలో జీవితం అది నీ కృపే నాయన, అది నీ దయ, ఆరోగ్యవంతులుగా ఉన్న నీ దయే అనేటువంటి మనస్తత్వం పేర మనం కలిగిన వారిగా మనం ఉండాలి పేర మనం. అంతేకాదు నిట్టూరు వేసేవాడిలాగా దేవుని ఎప్పుడు కూడా పేర మనం ఎప్పుడు కూడా దేవుని ఎప్పుడు కూడా శోధించేవారుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదండి. అదే యాకోబు అంటాడు అండి, కీడి విశ్వయ నెలను ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా శోధింపడు. ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింప అనకూడదు. ఎందుకంటే పేర దేవుడు ఎప్పుడు కూడా నేను శోధించడు కనుక ఆయనకి కానీ అనుకోవాలి. ఎందుకంటే నీకు కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని కష్టాలు ఉన్నాయి, నీకు కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని ఇచ్చికలు ఉన్నాయి. కనుక మనుషుల పేరు చూడండి, తన స్వకీయ దురాశను బట్టి ఏడవబడి మరుకొలబడి పడే పేర కనుక దానివల్ల శోధింపబడతాడు, దానివల్ల పేర శోధింపబడతాడు. ఏనా గారు ఎంతలో అప్పు అయ్యామేమో, ఎంత అప్పులు అవుతావు? అప్పు చేసినప్పుడు చెప్పావా? నాగారు అప్పు చేస్తాం చేయమంటావు, అడిగావా? అడిగితే అప్పుడే అడుగుతాను నేను, అయ్యా నువ్వు అప్పు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాను. అప్పు ఏం చేస్తా చెప్పండి. అప్పు చేసి మీటింగ్ పెట్టావా, దేవుడే తీరుతాడు దాన్ని. అప్పు చేసి ఇల్లు కొన్నావా, అప్పు చేసి పెళ్లి చేసావా, లేదా అప్పు చేసావా, లేకపోతే ఎకరం కొన్నావా? ఎందుకు అప్పులయ్యావు అండి? అప్పు తీరినప్పుడు ఎందుకు అప్పులయ్యావు నాగారు? మేము దశభాగమే కరెక్ట్ తీస్తున్నాం కదా, ఎందుకయ్యావు అప్పులు? కరెక్ట్ తీయమంటే అప్పులయ్యావు నువ్వు అని పక్కోడు చెప్తానమాట. నువ్వు దశమాలు తీయమంటే అప్పులు అయిపోయావు, దేవుడికి మానేయక తీరతయా? కనుక చూడండి పేరా, దేవుని చేత చూడండి, ఎప్పుడు కూడా పేరా దేవుని చేత మనం శోధింపబడతామని ఎప్పుడు కూడా అనకూడదు పేరా. మనం చేసే పనులు బట్టి, మనం మాట్లాడే మాటలు బట్టి, మన భక్తిహీనత బట్టి బైబిల్ చెప్తుంది, భక్తిహీనుడికి అనేకమైన ఆపదలు అంటండి, అనేకమైన కష్టాలు. భక్తుడికి కష్టాలు కానీ దేవుడు అన్నింటిలోంచి తీరుస్తాడు. కానీ భక్తిహీనుడికి ఎవరు తీరుస్తాడు? భక్తిహీనుడి యొక్క ఆశ చూడండి పేరు భంగం అయిపోద్ది అంటండి. యథార్థవంతుల కులారము దేదావచల వద్దలు చేస్తా అంట ఆయన. అందుకని ఆయన యథార్థంగా ఉన్నాడు కాబట్టి దావీదు ఆయన ప్రాణం చెప్పుడు, ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు నా ప్రాణము నువ్వు కుంగి ఉన్నావు, ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు, ఆయనందు నువ్వు నిరీక్షణ ఉంచు. ఎందుకని గొర్రెలు కాసుకొని తిత్తునుండి దేవుడు నేను మహారాజుని చేశాడు, సమస్తాన్ని ఆయనే చూసుకుంటాడు. దావీదు పేర ఆయన రోజుకి 7 సార్లు ప్రార్థించేవాడు ఆయన దావీదు. ఎన్నిసార్లు అండి? మరి ఎప్పుడు రాజ్య పరిపాలన చేశాడు కనుక మరి ఎప్పుడు తన కార్యక్రమాలు జరిపించుకునేవాడు. అయినప్పుడు కూడా 7 మార్లు దేవుడికి ప్రార్థించేవాడు దావీదు. అడుగడుక్కు ప్రార్థనే. అందుకే దావీదు చూడండి, దావీదు పేరు పిల్ల తరాన 4-5 తరాల వరకు పేరు రాజ్యం వెళ్ళారండి అండి. రెహబాము తర్వాత యెరోబాము వచ్చిన తర్వాత నాశనం అయిపోయింది. అప్పటి వరకు పేరు సొలొమోను తర్వాత పేరు రెహబాము తర్వాత యెరోబాము తర్వాత అప్పుడే కదా నీతిని అంతా కోల్పోయారు, పేరు భక్తి కోల్పోయారు. ఆయన మాత్రం ఏం పెక్కుతున్నాడు చెప్పండి. కనుక ఆ తర్వాత పేరు ఎవ్వరు కూడా పేరు తక్కువ సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా చేసి చచ్చిపోయి ఉన్నారు పేరు. ఎందుకంటే అధికారంగా పేరు ఎర్వీగిత్తనం పేరు. కనుక పేరు ఎందుకంటే భయభక్తులు గల వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఎరిసేని పరిపాలన చేశారు. రాజకత్వాన్ని నిలబెట్టుకున్నారు వాళ్ళు. బతికీలు పేర చూడండి పేర అణజనుల ఆచరణలు మొత్తం అయితే చెప్పండి తక్కువ సంవత్సరాలు పతనమైపోయారండి. చనిపోయారు అంతే.
ఆడు 2 సంవత్సరాలుగా చనిపోతావు, ఆడి తర్వాత కొడుకు రాజు అవుతావు. చరిత్ర చదువుకున్న పేర మనకి ఎందుకని 2 సంవత్సరాలు చచ్చిపోయాడు? రాజపరిపాలన రాగానే నీతిని కోల్పోవటం. అందుకని మనకు దేవుడు మనకు కూడా పేర అన్నీ ఇవ్వలేక కాదండి. డబ్బు ఇచ్చాడనుకోండి, ఏం కొనుక్కుంటావు? పెద్ద సెల్ఫోన్ కొనుక్కుంటావు. ఎట్టంటే అసలు నీడబడి దగ్గర ఎట్టంటే కలిసిపోయే పని ఉంది. చేయకుంటే చాలు. ఏం పోతుంది అది? ఏం పోను అది? ఏం పోను చిట్టియా? ఐఫోన్. బాగా డబ్బు లేకపోతే చెప్పండి, ఐఫోన్ కొనుక్కుంటాం. ఎందుకని? ఫోన్ మాట్లాడుకుంటాకైతే ఫోన్ సరిపోద్ది. ఎందుకని పేర కొన్ని దాంట్లో కొన్ని చూడాలి, ఎట్టంటే వెళ్ళిపోవాలి బొమ్మ. లేట్ అవ్వకూడదు, ఎట్లా నొక్కంగానే ఓపెన్ అయిపోవాలి. అందుకే దేవుడు మనకి ఏమన్నా కారణం పేర చెప్పు. 50 రూపాయలు కంచి కొనుక్కుంటావా? పాట పాడకుండా కంచి కొనుక్కుంటా 50 రూపాయలు అది కొనుక్కో. దేవుడికి ఉపయోగపడే కారం కొనుక్కో అండి. దేవుడికి ఉపయోగపడేది ఏది కొనుక్కో. అందుకే చూడపేరా దేవుడి పేర మనకి కార్యాలు చేయడండి. అందుకే దేవుడి పేర మనకు ఉండకుందిగా లేము భక్తిహీనుడికి భక్తి హీనత పేర మనిషిని సింపురు గుడ్లో కట్టెత్తదండి. చొక్కా కొనుక్కుంటే డబ్బులు ఉండవు, చిరుపద కుట్టుకుంటా కూడా సూది ఉండదు, ఇంటి పక్క వాళ్ళు కూడా సూది ఎవరు. సూది ఎంత 2 రూపాయలే, అయినా అది కూడా కొనుక్కోలేము. ఇంటి పక్కన అడిగితే వాళ్ళు కూడా ఎవరు, ఎందుకంటే ఇది మనం పట్టుకెళ్ళారు సూది ఎవరా, మళ్ళీ ఇది కూడా ఇవ్వమంటారు వాళ్ళు. లేదంటే సూది చిరిగిపోయిన గుడ్ల కట్టెత్తది భక్తిహీనత అది అండి. కనుక పేరా గుర్తుపెట్టుకోండి పేరా, మన మనసు పేరా మనమే చెప్పుకుని పేరా దేవుని మనం నిరీక్షణ కలిగి ప్రార్థించే వరకు మనం ఉండాలండి. ఏ టైం అయినా పర్వాలేదు, ఎప్పటికైనా సరే ఆయన అయ్యా నేను ఎటువంటి నిరీక్షణ కలిగి ఉంటాను ఆయన మనం ప్రార్థన చేసుకొని పేరు నువ్వే నాకు ఆధారం అన్నట్టుగా. ఆ విధంగా ఉన్నప్పుడు చూడపారా మనం దేవుడు కనుక అలాంటి మనసు ఎప్పుడైతే మనలో కలిగిందో తప్పకుండా పేరా మన పక్షాన దేవుడు నిలబడతాడు. ఎందుకంటే పేరా మనం ఆయన మీద ఆనుకున్నాం కాబట్టి, ఆయనంతే వైపత్యంగా ఉన్నాం కాబట్టి సమస్తం అంతా ఆయన మీద పెట్టకుండా పేరా అప్పుడు మనకు చూడండి తప్పకుండా మన దగ్గర కార్యం చేయడానికి. అందుకని చిన్నటికి దానివల్ల ఆచారం వల్ల కలిసి వచ్చేది ఏముండదండి. ఒక ఆచారం వల్ల కలిసి వచ్చేది, ఒక పుట్టినరోజు చేసుకున్నా ఏమైనా కండ్లు పెరిగిపోతాయా, ఏమైనా ఆరోగ్యం వచ్చేస్తుందా చెప్పండి? ఏమన్నా ఇదైపోద్దామన్నా యాసకు. ఇప్పుడు దాకా జనాలందరూ కిస్మతులు చేశారు ఏసు పుట్టాడని. ఏమైనా తాటాకిల్లు, ఏమైనా పెంకుటిల్లు తాటాకిల్లు బిల్డింగ్లు అయిపోయినాయా? బోడీలకి ఏమైనా పైన గోళ్ళ కట్టేశారా అండి? ఏమన్నా జరిగింది? ఏమన్నా కనపడుతుందా? అబ్బో ఇంకండి ఇక్కడ పుట్టాడు అక్కడ పుట్టాడు అని ఊరంతా పుడతామే. ఆయన ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది మంత్రసానులు, ఎంతమందో ఇక్కడ పుట్టాడు అక్కడ పుట్టాడు, రోజు పుడతామే. ఏమైనా అయిందా? ఇది కూడా అంతే. ఒక ఆచారం వల్ల ద్వారా మనిషికి ఒక ప్రయాస తప్ప ఏమి ఉండదండి. చెప్పాలంటే దాన్ని బైబిల్ సారంగా దాన్ని చెప్పండి, జీవపు డంబం పేరు అది. ఏం చెప్పండి? జీవపు డంబం. మర్చిపోయారా చూడండి. గీత పాలతో వండితే, గీత పాలతో పరమాణం వండితే పాలు తాగలేదు. చక్కబియ్యం కాస్తే అబ్బాయి గీత పాలతో కాదు, ఏం పాలతో కాయాలి? బాదం పాలతో కాయాలి చక్కబియ్యం చాలా. ఇటు ఎవరు తాగుతాడు? హార్లిక్స్ బూస్టర్స్ తాగాలి. డబ్బుండ వేసాలి పేరా అన్నీ కూడా చూడండి. దానివల్ల ఏమీ కలిసి వచ్చేది ఏమీ లేదు పేరా అండి. ఏముంది చెప్పండి? నీ పేరు చెప్పండి, ఊరందరూ తింటాం.
అది కూడా ఘనంగా చేసుకోవాలి పేరా మనం. నెహ్రూ గారు పుట్టినరోజుకి ఆయన బంగారాన్ని డబ్బులు చూసి ఎంతోమందికి జనాలకి పంచిపెట్టుకోండి, పేదవాళ్ళకండి. ఇప్పుడు కూడా చాలామంది కూడా అలాంటి కార్యాలు చేస్తున్నారండి అండి. పుట్టినరోజులకి ఎంతోమంది పేదల బట్టలు పెడుతున్నారు. పెళ్లి రోజులకి, పుట్టినరోజులకి ఎంతోమంది పేదలకు భోజనాలు పెడుతున్నారండి. అలాంటి కార్యాలు చేయాలి. చేసే కార్యం గొప్పగా చేస్తే గొప్పగా ఉంటుంది. అది వైశాఖలోటి మొక్క, ఉసాకి జావా, పలవా కోడి మాసం ముక్క ఒకటి, ఇలాంటికి ఒక కేక్ ముక్క ఒకటి, అది నోట్లోంచి కింద కొడితే కదా అది దిగిద్దా. ఇస్తే మర్చిపో, ఇంటికి కేక్ ఇవ్వాలి. అది గొప్ప విషయం. అందరూ ఇంట్లో అందరూ తింటారు పేరు చెప్పుకొని. ఆ పెట్టిన మొక్క గొంతు కొడితే అసలుకి వెళ్తుంది. జాగ్రత్త పేర మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నిరీక్షణ కలివారుగా ఉండాలని ఈ కొద్ది మాటలు మీ అందరూ దేవుడు దాచి ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.